ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 41ను పరిశీలిద్దాం. అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు: ఓ భరతవంశంలో శ్రేష్ఠుడైన అర్జునా, మొట్టమొదటగా నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. మన జీవితంలో మనం ఎదుర్కొనే చాలా సమస్యలకు బాధలకు మూల కారణం అదుపులేని మన ఇంద్రియాలే. మన కళ్ళు మంచి చెడు చూడాలని, చెవులు రకరకాల మాటలు వినాలని, నాలుక విభిన్న రుచులు కోరుకోవాలని, మన చర్మం సుఖమైన స్పర్శ కోసం ఆరాటపడాలని, ఇలా ఒక్కో ఇంద్రియం దాని సుఖం కోసం నిరంతరం పరుగులు తీస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాల ద్వారానే కామము అంటే తీవ్రమైన కోరిక అనే పాపి అనే శత్రువు మన మనస్సులోకి, బుద్ధిలోకి ప్రవేశిస్తాడు. ఈ కోరిక అనే శత్రువు చాలా ప్రమాదకరమైనవాడు. ఎందుకంటే వాడు మన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఇక్కడ జ్ఞానమంటే, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే శాస్త్ర పరిజ్ఞానం. విజ్ఞానమంటే ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించి అనుభూతి చెందడం. ఈ రెండింటినీ కోరిక నాశనం చేస్తుంది. ఉదాహరణకు, మన ఆరోగ్యానికి వ్యాయామం అవసరమని మనకు తెలుసు, అది జ్ఞానం. కాని ఉదయాన్నే వెచ్చగా నిద్రపోవాలనే కోరిక మనల్ని ఆ పని చెయ్యకుండా ఆపుతుంది. ఇక్కడ కోరిక మన జ్ఞానాన్ని ఓడించింది. అలాగే మనసు ప్రశాంతంగా ఉండుటానికి ధ్యానం చెయ్యాలని మనకు తెలుసు. కాని మన ఇంద్రియాలు మనల్ని ఫోన్లు, టీవీల వైపు లాగుతాయి. ఆ కోరికలకు లొంగిపోతే మన విజ్ఞానం అంటే ఆత్మానుభవం మనకు దూరమవుతుంది. అందుకే భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ శత్రువును, ఆ పాపిని, ఆ కోరికను చంపేయమని. అంటే ఆ కోరికను పూర్తిగా జయించమని అర్థం. దానికి మొదటి, అతి ముఖ్యమైన అడుగు ఇంద్రియ నిగ్రహమే. ఇంద్రియాలను నియంత్రించగలిగితే కోరిక మనల్ని ఏమీ చేయలేదు. మన నిజమైన శత్రువు బయట ఎక్కడో లేడు, మనలోనే కోరిక రూపంలో దాగి ఉన్నాడు. మన ఇంద్రియాలనే ద్వారాలను మనం గట్టిగా కాపలా కాయగలిగితే ఆ అంతఃశత్రువును సులభంగా జయించి జ్ఞానమనే వెలుగులో, ఆనందమనే శాంతిలో జీవించడలం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.